నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా కాకినాడలో జరిగిన ఊరేగింపులో కొందరు ముస్లిం యువకులు పాలస్తీనా జెండాలు ప్రదర్శించడం వివాదంగా మారింది. ఈ ఘటన జాతీయ ఐక్యత, దేశభక్తిపై ప్రశ్నలు లేవనెత్తింది. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా తయారైంది. అయితే దీనిపై స్థానిక ముస్లిం మత పెద్దలు వారి చర్యలను వెంటనే ఖండించడం కూడా ఆసక్తికరంగా మారింది. అయితే పాలస్తీనా జెండాలను ప్రదర్శించడం అనేది దేశంలో చాలా చోట్ల జరుగుతుంది. మరి కాకినాడ మత పెద్దల్లాగే మిగతా ప్రాంతాల్లోని మత పెద్దలు కూడా ఈ విధంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారు? జాతీయ భావన లేకపోతే దేశ సమగ్రతకు భంగం వాటిల్తుందనే ఆందోళన నేపథ్యంలో ఈ అంశంపై ఈరోజు చర్చిద్దాం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు, అలాగే ఫైజర్ బక్తియార్ గారు, సామాజిక కార్యకర్త. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్చా కార్యక్రమంలోకి స్వాగతం అండి. ముందుగా బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు, నమస్తే. నమస్తే రవి గారు. ఏంటి కాకినాడలో జరిగినటువంటి పరిణామాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అక్కడ పాలస్తీనా జెండాలను ఎగరవేయటం అక్కడ మత పెద్దలు కూడా ఖండించారు. కానీ కొందరు యువకులు అత్యుత్సాహంతో పాలస్తీనా జెండాల్లో ఎగరవేయటాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రవి గారు, మీకు అట్లా ఫైజల్ బక్తియార్ గారికి అలాగే ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను అడ్వకేట్ చెప్తున్న రాజ్యాంగమే మన శ్రీరామ రక్ష. అవును. ఎందుకంటే మన భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం కదా. అవును. ఆసేతు హిమాచలం అంట. అవును. అన్ని రకాల సంస్కృతులు గౌరవిస్తాం, అన్ని భాషలు గౌరవిస్తాం. ప్రపంచంలో ఏ దేశానికి లేని ఒక మంచి సంస్కృతి మన దేశంలో ఉంది. అవును. చెప్తాను కదా, భాషలు వేరైనా, మతాలు వేరైనా, కులాలు వేరైనా, ఎన్ని కుప్పట్లు రాజకీయ పార్టీలు పెట్టినా దేశం ఐక్యంగా నిలుస్తుంది అనడానికి మంచి ఉదాహరణ మనకు బక్తియార్ గారు. ఆయన ఆర్కిటెక్ట్, కానీ సామాజిక ఆర్కిటెక్చర్ లో ఆయన ఇప్పుడు ఆరితేరిన చెప్పాలంటే వారిని అభినందిస్తున్నారు. ఎందుకంటే ఈ విషయంలో నిన్న మత పెద్దలు వీరితో పాటు బక్తియార్ గారితో పాటు ఇతర పెద్దలు మత పెద్దలు ఏవైతే నిన్న మహమ్మద్ ప్రవక్త దానిలో జెండాలు ప్రదర్శించడం, దాని మీద వారు చెప్పారు, అది మంచిది. అంటే ఇది మత సామరస్యమైనా లేకపోతే దేశాల మధ్యన సంబంధాలైనా మంచిగా పనికొస్తాయి అంటున్నారు. కాకినాడ మనకు ఆదర్శం కావాలి ప్రపంచానికి, దేశానికి. నేను నిజంగా పాలస్తీనా అభిమాని. నేను స్పష్టంగా చెప్తాను, పాలస్తీనా ప్రజలను ఒక దేశం లేకుండా చేశారని నేను మొదటి నుంచి కొట్లాడుతున్నాను. స్పష్టంగా చెప్తాను, ఒక అడ్వకేట్ గా, ఒక సామాజికవేత్తగా పాలస్తీనా ప్రజల పట్ల నాకు సంఘీభావం ఉంది. కానీ మన భారత రాజ్యాంగం కంటే మించిది కాదు కదా. రాజకీయ అభిప్రాయాలు నాకు ఉండడం తప్పు కాదు రవి గారు. యాక్చువల్ గా జెండాలు అందరూ ప్రదర్శిస్తున్నారు, కానీ జెండాలు ప్రదర్శించడం వేరు, రాజకీయంగా ఆ ప్రజలకు సంఘీభావం వ్యక్తం చేయడం దీని వేరు కదా. ఎందుకంటే ఇది దేశద్రోహం ఏం కాదు. నేనేమంటున్నా, అమెరికా గురించి మాట్లాడుతున్నాం, రష్యా గురించి చైనా గురించి మాట్లాడుతున్నాం, పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాం. కానీ మన దేశాన్ని మించిన, అంటే నేను ఎప్పుడు చెప్తాను, వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ గొప్పది, పార్టీ అంటే వ్యవస్థ ఏదైనా కాదు, పార్టీ కావచ్చు, అంతకంటే దేశం గొప్పది అందరికి కూడా. అందుకని ఆ దాన్ని కాపాడుతూ, ఆ స్ఫూర్తిని కాపాడుతూ మరి మన కాకినాడ మత పెద్దలు చాలా అద్భుతంగా నిజంగా స్పందించాలంటున్నారు. కానీ పాలస్తీనా ప్రజల పట్ల మన సంఘీభావం ఏంటంటే, ఇజ్రాయెల్ పాలస్తీనా మీద అక్రమంగా దాడి చేస్తున్నది, అది రాజకీయం, అది స్పష్టంగా చెప్తారు. యాసర్ అరాఫత్ ను కూడా మన ఇందిరాగాంధీ గారు గుర్తించి పిలిపించి మరి వారికి అవార్డు ఇచ్చింది. ఆనాడు మరి ఆ వారిని అక్కడ చేసుకున్నాం. పాలస్తీనా ప్రజల పట్ల ఇప్పటికీ ఇండియా కన్సర్న్ ఉంది అంటున్నాను. దాన్ని మాకు రాజకీయ అభిప్రాయాలు వెల్లడి చేయడం వేరు, ఒక జెండాను ప్రదర్శించి ఏదో దేశ మన మత భక్తిని చాటుకోవడం వేరు అంటున్నాను. ఇది మతంది కాదు సమస్య, రాజకీయ సమస్య కదా. పాకిస్తాన్ జెండా ఎగరేషన్ అనుకోండి, పాకిస్తాన్ జిందాబాద్ అని అనుకోండి. క్రికెట్ లో పాకిస్తాన్ గెలిస్తే క్రికెట్ అభిమాని పాకిస్తాన్ గెలిస్తే ఎవరు సంతోషపడండి, స్పోర్టివ్ స్పిరిట్. ఎవరు గెలిస్తే మనవాడు గెలిచిండు. ప్రపంచ కప్ పాకిస్తాన్ గెలుచుకున్నా, ఇండియా గెలుచుకున్నా నాకే సంతోషం, ఎందుకంటే మన దాయాదులు మనం గెలుచుకున్నామంట. అంటే ఈ స్పోర్టివ్ స్పిరిట్ రాజకీయాల్లో కూడా ఉండాలంటున్నాను. అందుకనే ఇది కేవలం దేశద్రోహంగా చూడొద్దు. జెండాలు ఎగరవేయడం అనేది కొంత మనకు ఏంటంటే కొంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, మనం వేరే దేశ జెండా మన దేశం జెండా ఎగిరి ఎప్పుడేస్తాం మనము? పాలస్తీనా అధ్యక్షుడు వచ్చిననుకోండి, ఎప్పుడు రేపు గుర్తించబడ్డాక మా భారత ప్రధానమంత్రి పక్కనే ఉంది ఇండియా జెండా ఉంటుంది, అటు పక్కన పాలస్తీనా జెండా. ఏ దేశం? మన చైనా అధ్యక్షుడిని అక్కడికి పోయినాం, చైనా, రష్యా, ఇండియా జెండాలు అక్కడ. కానీ రామ్మోహన్ రావు గారు, ఒక దేశంలో గనక ఏదైనా జరుగుతుంటే చర్యల్ని వాటిని ఖండించడం, లేకపోతే వాళ్ళకి సంఘీభావం తెలపడం, లేకపోతే అక్కడ నిరసన తెలిపి వాళ్ళకి సంఘీభావం ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగేది మాత్రం ఒక అంటే మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ర్యాలీ తీస్తుంటే అక్కడ ఈ జెండాలు వెలవటమే ఒక ప్రధానమైనటువంటి కారణం. ముఖ్యంగా యువకులు పాలస్తీనా జెండాలు తేయడానికి గల కారణాలు ఏంటి? ఇది అర్థం కాని ప్రశ్న. అంటే ఒకటే మాట కరెక్ట్. అందుకని వాళ్ళు మత పెద్దలు చాలా సామరస్యంగా వ్యవహరించారు. ఇప్పుడు ఫంక్షన్ వేరే, మహమ్మద్ ప్రవక్త జన్మదినం అందరు ఘనంగా జరుపుకుంటున్నారు. అటువంటి విషయంలో ఇది తీసుకురావడం అంతెందుకు మనం చూసాం. రైతుల పోరాటంలో ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండా ఎగిరేసాం.
ఇది కూడా అంతే. ఇక్కడ ఏ ఇష్యూ ఉందో దాని మీద మాట్లాడితే దాని మీదే ప్రదర్శిస్తే బాగుండేది. ఖచ్చితంగా కాకినాడ మత పెద్దలు ముఖ్యంగా భక్తియార్ గారితో సహా అందరిని నేను అభినందిస్తున్నాను, కృతజ్ఞత కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత ఉన్న దేశంలో ఇటువంటి జరిగినప్పుడు మనం ఖండించకపోతే రేపు మార్గదర్శకం ఎట్లా అవుతాం? అన్నిటికని చెప్తున్నాం. మనకు భగవద్గీత, ఖురాను, బైబిల్ కంటే మనకు రాజ్యాంగం గొప్ప. రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించాల్సిందే, దానికి ఎవరైనా కట్టుబడాల్సిందే. కట్టుబడి ముందుకొచ్చి తమదైన తమ్ముడు తనవాడైనా మనకు న్యాయమే, ధర్మం ధర్మమే అని చెప్పిన మత పెద్దలను అభినందిస్తూ నిజంగా వారికి తెలియజేస్తుంటారు. రైట్. అంటే మిగిలిన చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి మత ప్రచారాలు అవ్వచ్చు, లేకపోతే కొన్ని సభలు సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ కూడా అంటే కొన్ని చోట్ల నియంత్రించే పరిస్థితి ఉండదు. అక్కడ కూడా అంటే వాళ్ళు ఒక మత పెద్దలు వాళ్ళు కలుగు చేసుకొని వాళ్ళు గనక నియంత్రిస్తే ఇలాంటి సమస్యలు రావు, ఉత్పన్నం అవ్వవు అనేటటువంటి భావన కూడా ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా రామ్మోహన్ రావు గారు. అదే మనకు వ్యక్తి కంటే దేశం గొప్ప సార్. దేశం గొప్ప కంటే దేశాన్ని దాటి మన ప్రయోజనాలు ఏం లేవు. ఇప్పుడు హైదరాబాద్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని సున్నితమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి, ఢిల్లీ అవ్వచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో కొంతమంది యువత అత్యుత్సాహంతో ఏ మతాలైనా అవ్వచ్చు ఈ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఈ మత పెద్దలు కలుగజేసుకొని జోక్యం చేసుకుంటే మాత్రం అంటే శాంతి సామరస్యానికి ఒక ప్రధాన వేదికగా మనం చూడొచ్చు అనుకోవచ్చా? ఖచ్చితంగా. నేను ఖలిస్తాన్ జెండా గురించి అదే చెప్పాను. ఖలిస్తాన్కి సంబంధం ఏంది? ఖలిస్తాన్ జెండా ఎగరేయడం రైతుల పోరాటం వేరు. రైతులు పోరాటం 3 చట్టాలకు వ్యతిరేకం చేశారు, అది తప్పే అన్నాను. ఇక్కడ కూడా మహమ్మద్ ప్రవక్త మన జన్మదిన వేడుకల్లో అపశృతి అంటున్నాడు. అపశృతిని సవరించే పెద్ద మనసులతో వీళ్ళు ప్రవర్తించారు. చాలా గొప్ప అంటున్నాడు. ఎందుకంటే కొందరు దాన్ని తప్పు జరిగినా దాన్ని బయట పెట్టరు, తప్పు జరిగినా దాన్ని ఖండించరు. అదే అంటున్నారు పూర్తి అని. అదే రకంగా ఓ రకంగా మనవాడు తప్పు చేసినా మనం దాచుకోము అనే దాని మీద వాళ్ళు స్పందించారు. కరెక్ట్. ఇక ముందు కూడా ఇట్లా దీని కాకినాడ ఆదర్శంగా తీసుకొని మిగతా మత పెద్దలు, ఒక ముస్లింలే కాదు ఏ మత పెద్దలైనా సరే, ఏ మతాలైనా సరే ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది సార్. నేను రాజకీయంగా పాలస్తీన్ ప్రజలు నేను ప్రేమిస్తాను, మంచి చాలా కరెక్ట్ అంటున్నాను, వాళ్ళ వాదన కరెక్ట్ అంటున్నాను. ఇజ్రాయెల్ ని కూడా మనం హెచ్చరిస్తున్నాం. ఇజ్రాయెల్ కూడా మంచి స్నేహితులే. మనకు గమతి ఏంటంటే ఇజ్రాయెల్ కూడా మంచి స్నేహితులే. ఇజ్రాయెల్ కూడా భారతదేశాన్ని నమ్ముతుంది. వాళ్ళ భూభాగం వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళని ఎక్కడ లిమిట్ చేద్దాం అనే దాని మీద పోతాం. ఒక దేశం లేని దేశంగా ఉన్న దాన్ని ఎట్లా చేస్తే మంచిగా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేయాలి. ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని జోక్యం చేసుకొని అక్కడ ఇది మన కాకినాడ విషయం కాదు, ఇది పాలస్తీనా హక్కుల భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాలది, మన దేశంతో పాటు అని అంటున్నాను సార్. బక్తియార్ గారు కూడా మాట్లాడండి, వారి మాట కూడా వింటాం ఒక 5 నిమిషాలు. రైట్. బక్తియార్ గారు నమస్తే. ఫైజర్ బక్తియార్ గారు నమస్తే. ఏంటి కాకినాడలో జరిగినటువంటి సంఘటన ఏ విధంగా చూడొచ్చు? అంటే ముస్లిం సమాజం స్వీయ నియంత్రణ దిశగా అడుగులు వేస్తుందనుకోవచ్చా? ఏంటి దానికి జరిగినటువంటి పరిణామాలను ఏ విధంగా చూడొచ్చు? అంటే పాలస్తీనా జెండాలు పట్టుకొని ఆ యువత ఆ ఊరేగింపులో పాల్గొనటాన్ని ఏ విధంగా చూడొచ్చు? నమస్కారం అండి. ముందుగా సార్ మీకు కూడా ధన్యవాదాలు సార్, మాకు అవకాశం ఇచ్చినందుకు. రైట్, ధన్యవాదాలు. చెప్పండి. ఇందులో ముఖ్యంగా జరిగిన ఇన్సిడెంట్ మాకు తెలియడానికి కొంచెం టైం పట్టింది. ఆ వెంటనే మేము స్పందించి మా వైపు నుంచి మా ముస్లిం సమాజం చేయాల్సిన ఏమున్నాయో ఆ కార్యక్రమాలు మేము దానికి శ్రీకారం చుట్టాము. ఆ కార్యక్రమాలని మేమైతే క్షమాపణ కూడా కోరాము. అందులో మా తప్పు ఉందా తప్పు లేదా అన్నది తర్వాత విషయం. జరిగిన పరిణామం ఏదైనా సరే అది తప్పని మత పెద్దలు ఖండించారు. అట్లా అక్కడ యువత ఆ జెండాలను ప్రదర్శించడం కూడా తప్పని మీరు చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని కూడా అభినందిస్తున్నారు. ఇలానే మిగిలిన చోట కూడా ఉండాలి కదా, అట్లా ఉంటే శాంతి సామరస్యం నెలకొంటుంది, ఎలాంటి విభేదాలు ఉండవు. ఇంకోటి బండారు రామ్మోహన్ రావు గారు ఇంకో మంచి విషయం కూడా చెప్పారు, అన్ని మతాల్లో కూడా ఈ విధంగానే ఉండాలా, పెద్దలు ఏదైనా తప్పు చేసింది అది ఎవరిదైనా సరే ఖండించే విధంగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఈ రోజు మీరు ఏంటి ఇందులో నిజాలు ఏంటి అన్నది తెలుసుకొని మాతో డిబేట్ పెట్టినందుకు మేము ఫస్ట్ సంతోషిస్తున్నామండి. ఈ విషయాన్ని మేము ముందుగానే యావత్ సమాజానికి తెలియజేశాం. ఇందులో జరుగుతుంది ఏంటంటే ఓన్లీ టీఆర్పీ కోసం, అది పలస్తీన్ జెండానా పాకిస్తాన్ జెండానా అని క్వశ్చన్ మార్కులు పెట్టిన ఛానల్ కూడా కొన్ని ఉన్నాయి. అది ఏంటి అంటే చిన్న వాళ్ళ వ్యూవర్షిప్స్ కి వాళ్ళ ఫేస్బుక్ ప్రమోషన్ కోసం చేసుకునే వాళ్ళ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి. వాస్తవాలు తెలుసుకోవడం కోసం మేమైతే వాస్తవాలు తెలుసుకోవడం కోసం ఆ వాస్తవాలు తెలియజేయడానికి మీరు రమ్మనగానే వెంటనే మేము వచ్చింది దేనికంటే సొసైటీ ఫస్ట్ ఇండియా ఫస్ట్ అనుకునే సమాజంలో బతుకుతున్న వ్యక్తులం అండి మేము. కాకినాడ అంటే శాంతికి మరో పేరు. ఇప్పుడు మీరు కలెక్టర్ ఆఫీస్ లో ఆ రోజు హిందువుల సెంటిమెంట్ గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తిని నేను. మాలకొండయ్య గారితో కలిసి ఆయన సమర్థించి ఏమండి
పిండాల ఘాటు దగ్గర వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు. నా హిందూ సోదరులు సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. మనకి మాట్లాడే అవకాశం ఉంది కలెక్టర్ గారి ద్వారా, మనం మాట్లాడదామని మాట్లాడాం. రైట్. కాబట్టి అలాంటి టైంలో ఇప్పుడు పలస్తీన్ లో జరుగుతున్న అన్యాయం అని అందరూ అంటున్నారు, సార్ అంటున్నారు, మిగతా సోషల్ మీడియా అంటుంది, అన్ని డిబేట్స్ అంటున్నారు. అవన్నీ ఐక్యరాజ్య సమితి కదా. మనం కావాలనుకుంటే ఇప్పుడు నేను అదే అన్న పిల్లలతో, మీరు చేయాల్సిన పని ఏంటంటే పలస్తీన్ జెండా ఊపినంత మాత్రాన చెడ్డ పేరు వస్తుంది. అది మన శత్రు దేశమేనండి, మిత్రు దేశం కాదు. అయినా ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మిత్రు దేశం అయినా సరే మనకి కొన్ని లోబడిన మన బౌండరీస్ మనకు ఉన్నాయి. మన బౌండరీస్ లో మనం పని చేసుకోవాలి. మన బౌండరీస్ లో మనం కలిసి పొద్దున్న లెగిస్తే పాటు నాతో పాటు రాంబాబు గారు కలిసి ఉంటారు, నాతో పాటు వీరబాబు గారు కలిసి ఉంటారు, నాతో పాటు ఇంకా ఎవరెవరో మేము పొద్దున్న లెగిస్తే ఆయన మేము మొహం చూసుకోవాల్సింది. ఎవరో బయట వాళ్ళు తెలంగాణ న్యూస్ ఛానల్ స్ప్రెడ్ చేసిన, తెలంగాణలో అది కూడా న్యూస్ ఛానల్ కూడా అనలేము దానికి, అదొక యూట్యూబ్ జస్ట్ వ్యూస్ కోసం చేసుకునే పనిని మొత్తం కాకినాడ ముస్లిం సమాజానికి మొత్తానికి, కాకినాడ కూడా కాదు మొత్తం ముస్లిం సమాజాన్ని మీద నిందేయడానికి ప్రయత్నించిన ఆ తప్పు దాన్నే ఖండించడానికే మేము దీంట్లో స్టేషన్ కి కూడా వెళ్ళాం. వాళ్ళకి కూడా తెలియజేస్తే అది పాకిస్తాన్ జెండా కాదండి, పలస్తీన్ జెండా, ఇస్లామిక్ జెండాకి పలస్తీన్ జెండాకి తేడాలు కూడా తెలియజేయండి మీరు కూడా అని మమ్మల్ని కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు దాంట్లో కూడా చైతన్యపరచండి అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. ఇప్పుడు ఈ విషయంలోకి వచ్చినప్పటికీ ఏంటి అంటే ఇండియా ఈజ్ ఫస్ట్ అండి. అలా మిగతా వాళ్ళు స్పందించలేదు అంటే అది వాళ్ళ విఘ్నతకే మనం వదిలేస్తున్నాం. మా కాకినాడ వైపు నుంచి అయితే కాకినాడ ఈజ్ ద బెస్ట్ పీస్ఫుల్ సిటీ. అవునవును. కానీ కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయండి ఫజీర్ బక్తియార్ గారు. మాట్లాడండి. ఏంటంటే ఇంతకుముందు బక్తియార్ గారితో పూర్తిగా ఏకీభవిస్తూ మాట చెప్తానండి. మనము మిత్రులు ఎంచుకోవచ్చు, ప్రపంచంలో ఎక్కడున్న మిత్రులు ఎంచుకోవచ్చు, కానీ మన ఇరుగు పొరుగును మనం ఎంచుకోవాలి. ఇప్పుడు భక్తియార్ గారు నేను కలిసి ఉండాలి కదా, ఈ పక్క ఇంట్లో కదా, ఇది గమనించాలి మొట్టమొదటి. అందుకని మనం మన పొరుగు వారిని ఎందుకుంటే అది మన ఇంటి పక్క ఎవరి ఉండాలి మనం నిర్ణయించేది కాదు. ఇక్కడ ఉన్న అందరూ భారతీయులే, ముస్లింలు గాని, సిక్కులు గాని, ఇసాయిలు గాని, ఏదైనా సరే భారతీయులు అనే దాంతో ఉంటే తప్పనిసరి వస్తుంది. ఇది ఒక మంచి ముందడుగు సార్. ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ ముస్లిం మత పెద్దలు వీళ్ళందరూ చేసిన పనిని మరొకసారి అభినందిస్తూ నమస్కారం బక్తియార్ గారు. నేను వేరే టీవీ ఛానల్ కి రావాల్సింది దయచేసి. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. రైట్. ఫైజర్ బక్తియార్ గారు, అంటే కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి నిన్న జరిగినటువంటి పరిణామాలు, మరోపక్క తిరుపతి సభ గురించి, ఇవన్నీ కూడా చాలా సబ్జెక్టు. అయితే ఇండియాలో ఉన్న ముస్లింలు ముఖ్యంగా కాశ్మీర్ పండిట్లు అవ్వచ్చు, బంగ్లాదేశ్ హిందువులు కావచ్చు, లేకపోతే సంఘీభావం అక్కడ తెలపకుండా ఎక్కడో పాలస్తీన్లో ఉన్న ప్రజలకు సంఘీభావం తెలపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఆ విషయం మీరు ఒక్కసారి కాకినాడలో మీ దగ్గర ఉన్న జర్నలిస్టులను కనుక్కోండి. బంగ్లాదేశ్ లో హిందూ దాడి జరిగింది అంటే ఫస్ట్ బాలాచెరు సెంటర్ లో ధర్నా చేసిందే మా ముస్లింస్ అండి. మా ముస్లిం జేఏసీ ధర్నా చేసింది. ఆ విషయం ఆగస్టు 15 మన బాలాకోట్ మీద హమ్లా జరిగింది అంటే దాంట్లో మన సిఆర్పిఎఫ్ జవాన్ చనిపోయారంటే ఫస్ట్ ఫిబ్రవరి 14 అనుకుంటాను అది ఫస్ట్ ధర్నా చేసింది, క్యాండిల్ మార్చ్ చేసింది మా ముస్లింస్ అండి. కాకినాడ ముస్లింస్ సమాజానికి ఆదర్శం. ఒక్క కాకినాడ రైట్. కాకినాడ మంచి ముస్లిం సోదరులు, నేను కాదంటలేదు. మీరు చేసినటువంటి ఆ యొక్క చర్యకి అందరూ కూడా అభినందిస్తున్నారు. ఇంతకుముందు బండారు రామ్మోహన్ రావు గారు అవ్వచ్చు, లేకపోతే మాలాంటి వాళ్ళు వచ్చి ఎవరైనా సరే అభినందిస్తున్నారు. కానీ ఇలానే ప్రతి చోట ఉండాలనేది కదా. ప్రతి చోట కూడా ఇప్పుడు కాశ్మీర్లో అవచ్చు, అక్కడ జరిగినా సరే అక్కడ హిందువులపై జరగవచ్చు, లేకపోతే పండితులపై అక్కడ కాశ్మీర్ పండితులపై జరగవచ్చు. మరోపక్క బంగ్లాదేశ్లో మనకు సంబంధించినటువంటి ఆడ హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు అవ్వచ్చు. ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళు స్పందించట్లేదే అనేటటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రతి చోట ముస్లింలు స్పందించిన వాళ్ళు ఉన్నారు, స్పందించలేని వాళ్ళని హైలైట్ చేయడమే యాక్చువల్ గా. ఆ హైలైట్ చేస్తేనే అదే కదా సార్ మార్కెటింగ్ అవుతుంది ఇక్కడ మనకి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ టైం వినాయక చవితి, లాస్ట్ టైం మిలాదున్ నబీ టైంలో బీజేపీ వాళ్ళు మాకు తాగడానికి నీళ్లు, డ్రింకులు మాకు ఆదర్శంగా నిలబడి మా అందరికి పంచారు. సాయంత్రం వినాయక నిమజ్జనం స్వీట్ పంచాం, మేము వాళ్ళకి వాటర్ బాటిల్స్ పంచాం. లాస్ట్ టైం ఆ టైంలో మన అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, మాతో పాటు బీజేపీ ప్రతినిధులు ఉన్నారు లాస్ట్ టైం. ఈ రోజు కూడా ఈ రోజు వినాయక నిమజ్జనంలో మేము చేయాల్సిన సాయం మేము చేయడం అది హైలైట్ అవ్వలే. ఇక్కడ ఎవడో పాలస్తీన్ జెండా ఒక 10 నిమిషాలు వాడు ఆనందం కోసం ఏదో కుర్రోలు తెలియక చేసిన తప్పును మాత్రమే
అండర్లైన్ చేసి ఇదొక్కటే టీఆర్పీ పెంచుకోవడానికో లేదంటే యూట్యూబ్ వ్యూస్ పెంచుకోవడానికి మాత్రమే బ్యాట్ చేస్తున్నారు. మీలాంటి ఛానల్ చాలా తక్కువ ఛానల్ ఉన్నాయి సార్ ఈ రోజు కాలంలో. మీలాంటి ఛానల్ పిలిచి ఎవరిది తప్పు, ఇది ఇస్లామిక్ జెండా, పలస్తీన్ జెండానా, పాకిస్తాన్ జెండానా అడిగిన ఛానల్ చాలా తక్కువ. అవునవును. కానీ వాస్తవం అక్కడ వాస్తవం జరిగింది. అక్కడ స్పందించినప్పుడు వెంటనే మత పెద్దల్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలానే మిగిలిన చోట్ల కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కదా మనకు కావాల్సింది. మిగతా చోట కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అందులో స్పందించే వాళ్ళు కూడా ఉన్నారు, స్పందించలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నది తప్పు అంటున్నాం, వీళ్ళు చేస్తున్నది కరెక్ట్ అంటున్నాం. ఇప్పుడు ఇందులో కూడా మాకు మద్దతుగా నిలబడి ఆ జెండాలు ఫోటోలు తీసుకెళ్లి ఏమండి ఇది ఇలా ఉండదు కదా అని అడిగిన హిందువులు కూడా ఉన్నారు వచ్చి మా దగ్గరికి. ఏమండి ఇది మరి యూట్యూబ్ లో న్యూస్ ఛానల్ అలా చూపెడుతున్నారు ఏంటంటే మా దగ్గరకు వచ్చి అడిగారు. కావాలంటే మీకు ఆ వీడియో నేను పంపిస్తాను. కానీ ఫైజల్ బక్తియార్ గారు కొన్ని చోట్ల అంటే ఒక్కో చోట్ల అంటే మీరు ముందు జాగ్రత్త చర్యగా లేకపోతే ఇది నీకు సమాజానికి విఘాతం కలిగించేటటువంటి విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆ జెండాలు తీయటం, మరోపక్క యువతని వాళ్ళని పక్కదారి పట్టించడం, అంటే వాళ్ళు ఈ విధంగా చర్యలకు మంచి పద్ధతి కాదని వాళ్ళని సముదాయించడం ఇట్లా చేశారు. కానీ మిగిలిన చోట కూడా చేయాలంటున్నారు. మరోపక్క తిరుపతిలో తబ్లీగీ జమాత్ భారీ బహిరంగ సభపై కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏ విషయం అండి మళ్ళీ ఒకసారి మీరు చెప్పండి. తిరుపతిలో తబ్లీగీ జమాత్ అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తుంది. అక్కడ అనుమతి ఇవ్వటం అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అక్కడ. కానీ అక్కడ హిందువులకు యొక్క పవిత్రమైనటువంటి దేవాలయం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అలాగే ముఖ్యంగా కలియుగ వైకుంఠుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ఆ తిరుపతిలో సభ నిర్వహించడం హిందూ ధార్మిక సంఘాలు అలాగే మఠాధిపతులు కూడా కొంత విమర్శిస్తున్నారు. ఇంకెక్కడైనా బహిరంగ సభ నిర్వహించుకోండి, తిరుపతిలో నిర్వహించడాన్ని వాళ్ళు కొంత మనోవేదనకు చెందుతున్నారు. దాని మీద ఆ విషయం మీద నాకు అనుభవం లేదు సార్. నాకు దాని మీద దాని విషయం కూడా తెలీదు. కానీ పర్మిషన్ ఇవ్వడం అయితే అంటే లిమిట్స్ అన్నది ఒకటి ఉంటది. ఇప్పుడు మీరు నా మసీదు లిమిట్ లో తీసుకొచ్చి వినాయకుడిని నిలబెడతాము అంటే గవర్నమెంట్ పర్మిషన్ అదే మఠాధిపతులు అవ్వచ్చు, స్వామీజీలు అవ్వచ్చు, హిందూ ధార్మిక సంఘాలు, అదే మఠాధిపతులు అవ్వచ్చు, హిందూ ధార్మిక సంఘాలు అవ్వచ్చు, ఇవే కోరతను ఇంకొక చోట అయినా పెట్టుకోండి, వేరే చోట పెట్టుకోండి. కానీ తిరుపతిలో అంటే హిందువులు పవిత్రంగా భావించేటటువంటి తిరుపతిలో ఏవైనా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి కదా, అక్కడ తిరుపతికి ఎక్కువగా హిందువులు వస్తూ ఉంటారు కదా, కాబట్టి ఇంకెక్కడైనా పర్మిషన్ ఇవ్వచ్చు కదా అనేది. అంటే ఒక పక్క ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. దీని ఏ విధంగా మీరు స్పందిస్తారు? ఈ విషయంలో ప్రభుత్వం అయితే కొంచెం స్ట్రిక్ట్ గానే ఉందండి. ఎందుకంటే ముస్లింస్ దగ్గర హిందూ అల్లరి మోకలు, అందరూ కాదు, హిందువుల్లో కొంతమంది అల్లరి చేసే మోకల్ని వాళ్ళని శిక్షిస్తుంది. ముస్లింస్ హిందువుల దగ్గర అల్లరి మోకలు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షిస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉందండి. ఎందుకంటే గవర్నమెంట్ తీరు కూడా మేము చూసాం కదా, ఎవరిది తప్పు అన్నది తెలుసుకుని అప్పుడే కేసులు పెట్టించారు. ఎందుకంటే ముందు కేసులు పెట్టేసి దాని తర్వాత కోర్టుల చుట్టూ తిరగండి అని కాదు, ఫస్ట్ ఎంక్వైరీ చేశారు. గవర్నమెంట్ కూడా ఫస్ట్ ఎంక్వైరీ చేసింది. మాకు ఇక్కడ లోకల్ పోలీసులు కూడా ఫస్ట్ ఎంక్వైరీ చేసి దాని తర్వాత కార్లు సీజ్ చేశారు. ఎంక్వైరీ అయ్యాకే కార్లు సీజ్ చేశారు. వాళ్ళు తీసుకోవాల్సిన చట్టంగా చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గానే తీసుకున్నారండి. కరెక్ట్ గానే కానీ ఫైజల్ బక్తియార్ గారు ఒక్క విషయం చెప్పండి. బారిస్టర్ చదువుకున్న బడా రాజకీయ నాయకులు పాలస్తీనా జిందాబాద్ అని నిర్ణయిస్తే ఇలాంటి కుర్రకారును మరింత రెచ్చగొట్టినట్లు కాదా? అంటే అది తెలంగాణ విషయం సార్, మా ఆంధ్ర విషయం వరకే నేను మాట్లాడతాను. ఎందుకంటే అది నాకు సంబంధించిన పార్టీ కాదు, ఆ పార్టీకి నాకు ఎటువంటి సంబంధాలు లేవు. ఎందుకంటే నా రాష్ట్రం నా ఆంధ్రప్రదేశ్, నా ఊరు కాకినాడ, నా దేశం ఇండియా. రైట్. ఇక మిగిలిన చోట్ల విషయాల గురించి నాకు అవసరం లేదు, నేను కాకినాడ ప్రజల యొక్క శాంతి సామరస్యాలను కాపాడతానని చెప్పేసి మీరు అంటున్నారు. ఇంకో అంశం, ఇది జాతీయ అంశం కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించి అక్కడ జాతీయ చిహ్నాన్ని అక్కడ పగలగొట్టారు. వక్ఫ్ బోర్డు అనేది అంటే అది ఈ మధ్యకాలంలో వక్ఫ్ బోర్డు బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఒక శిలాఫలకం మీద జాతీయ చిహ్నం ఉంటే దాన్ని పగలగొట్టే దానిపై ఎలా స్పందిస్తారు? ఏదైనా సార్, ఏదైనా మన రాజ్యాంగం కదా, ఏదైనా మన రాజ్యాంగం కదా. అవునవును. ఇప్పుడు జాతీయ జెండాకి ఎంత వాల్యూ ఇవ్వాలో జాతీయ చిహ్నానికి అంతే ఇవ్వాలి, జాతీయ గీతానికి అంతే ఇవ్వాలి. ఆ విషయానికి అయితే నేను ఖండిస్తున్నాను. అవును. ఇప్పుడు అది భారతదేశంలోనో భారత రాజ్యాంగం ప్రకారం, భారత సార్వభౌమాధికారం ప్రకారం మనం జీవించాలి. కానీ మనం ఎక్కడో ఈ యొక్క మనం జాతీయ చిహ్నం వద్దు, జాతీయ జెండా వద్దు అంటే ఎట్లా మన భారతదేశంలో మనం ఆ పవిత్రతను కాపాడేది ఎలా అవుతుంది? ఆ విషయాన్ని నేను ఖండిస్తున్నానండి.
ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనేది కూడా అక్కడ అంటే మేము ఆ వక్ఫ్ బోర్డు భవనాన్ని నిర్మించింది కూడా అది ప్రభుత్వ నిధులతోనే నిర్మించారు. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఆ జాతీయ జెండా వచ్చి జాతీయ చిహ్నాన్ని కూడా అక్కడ కొందరు వ్యతిరేకులు ధ్వంసం చేశారు. దానిపై ఎలా స్పందిస్తారు? అంటే ఇది భారత్లో ఉన్నటువంటి మరి ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తున్నట్లు కాదా అంతర్గతంగా? ఆ విషయాన్ని అయితే నేను ఖండిస్తున్నానండి. అంటే ఒక వక్ఫ్ బోర్డుపై ఇప్పుడు అంటే సవరణ ఇక్కడ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ఇంకో విషయం కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎవరో ఇద్దరు ముగ్గురు చేసింది మొత్తం జాతికి అంటగడతామంటే అది కూడా కరెక్ట్ కాదు. జాతికి అంటగట్టట్లా, కానీ ఇదేంటి అంటే ఒక భారతదేశంలో ఉంటూ ఇలాంటి చర్యల్ని మీరు ఖండించాలి కదా. తప్పండి, అది తప్పు. నేనే అంటున్నాను తప్పది. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశం నాది, ఈ దేశంలో ఈ ఊరు నాది, ఈ జిల్లా నాది, ఇది నాది, ఈ జీతం నాది, ఆ రాజ్యాంగం నాది. అది మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది ఇందులో. అవును, ఇప్పుడు భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క అంటే హిందూ ముస్లింలు అవ్వచ్చు, లేకపోతే ఏ మతస్థులైనా అవ్వచ్చు, అందరికీ హక్కు ఉంది. కానీ ఆ భారత రాజ్యాంగ విలువల్ని అట్లా అంటే పక్కదారి పట్టించే విధంగా నాకు జాతీయ జెండా వద్దు, లేకపోతే జాతీయ చిహ్నం వద్దు అనే విధంగా ప్రవర్తించే వాళ్ళని ఏ విధంగా చూడాలంటారు? వాళ్ళని పట్టుకొని మనం శిక్షించాలి సార్. వాళ్ళని పట్టుకొని చట్టపరంగా ఏ శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలకు శిక్షించాలి. కానీ ఇదే అంశాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. లేకపోతే వాళ్ళకి కొంతమందికి వాళ్ళకి సపోర్ట్ ఉంటో, లేకపోతే వాళ్ళని ఎవరన్నా అరెస్టులు చేస్తున్నా, వాళ్ళని ఏమైనా శిక్షిస్తున్నా సరే అమాయకుల్ని శిక్షిస్తున్నారు, అమాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇట్లాంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వాళ్ళ అమాయకుల తప్పు చేసిన వాళ్ళ అన్నది కోర్టు నిర్ణయిస్తుంది సార్. అందులో మనం ఏంటా అన్నది. కాకపోతే ఏంటంటే వాళ్ళు తప్పు ఉంది అంటే వాళ్ళు 100% శిక్షించాలి. అది ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి సార్. ఇదే సమాజం, ఇది కరోనా టైంలో మేము ఎంత సేవలు చేశాం సార్. కరోనా టైంలో ముస్లింలు చేసిన సేవలు మీకు గుర్తున్నాయి, నాకు గుర్తున్నాయి, మా కాకినాడ జనాలకు కూడా గుర్తున్నాయి. వాళ్ళు కూడా వచ్చి మాకు తెలియజేశారు. రైట్, అంటే మీరు చేస్తుంది మంచి పద్ధతే. ఇట్లాంటి వాళ్ళు అవేర్నెస్ ఉన్నోళ్ళు, లేకపోతే అన్ని మతాల్లో ఉన్నారు, సంతోషం. కానీ కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి పరిణామాలే ఇది సమాజానికి చేటుని చేకూర్చే విధంగా ఉంటాయి. గతంలో కరోనా సమయంలో కూడా ఢిల్లీలో సభలు సమావేశాలు నిర్వహించారు. అప్పుడు కూడా విమర్శలు పాలైన వాటిని మళ్ళీ కొంతమంది సమర్థించినటువంటి అంశాలు ఉన్నాయి. వాటిపై మీ అభిప్రాయం ఏంటి సార్? యాక్చువల్ గా ఢిల్లీలో జరిగిన దాని మీద మొన్న కోర్టు ఆ కేసును కొట్టేసింది అని నేను విన్నాను. అంటే నాకున్న చిన్నపాటి దీంట్లో కేసు కొట్టేసింది. అందులో తప్పు ఎవరిది ఏంటి అన్నది అది తేలిందని విన్నాను. కాకపోతే ఇక్కడ మేము చేసిన సేవలు ఉన్నాయి చూసారా సార్. కరోనా టైముల్లో ఎంతమంది చనిపోయిన వాళ్ళకి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశాం సార్. చాలా మంది వాళ్ళ అత్తగారు చనిపోతే అల్లుడు రాలేదు సార్. అల్లుడు అందులో కూడా రాని పరిస్థితి, కొంతమంది ఇతర దేశాల్లో ఉండి రాలేని పరిస్థితి ఉంది. కానీ ఆ సమయంలో కొంతమంది హిందూ పెద్దవాళ్ళు కూడా శవాన్ని ముట్టుకోవడానికి రాలేదు. అలాంటివి కూడా దహన సంస్కారాలు చేశాం సార్ మేము. మాకు గుర్తుంటది, మాకు గుర్తుంది. ఇప్పుడు మీకు ఒక ఛానల్ వాళ్ళు ఒక యూట్యూబర్ డిబేట్ చేశారు. వాళ్ళ అమ్మగారిని అతను ముట్టుకోలే, వాళ్ళ అమ్మగారిని అతను ముట్టుకోలే. అవును, ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. మేము దాన్ని ఇప్పుడు మేమేంటి అంటే కాకినాడలో ఉన్నది ఏంటి అంటే నువ్వెంత నేనంత అని మాట్లాడుకునే టైప్ కాదు సార్. కాకినాడ జనాలు తల ఉంచుకొని కాకినాడకి కానీ ఈస్ట్ గోదావరికి కానీ ఉన్నది ఏంటంటే తప్పు ఎవరిది అన్నది కాదు, ముందు క్షమాపణ చెప్పి ఆ విషయాన్ని అక్కడతో దాన్ని క్లోజ్ చేసే తత్వం ఉన్న జనాలు కాకినాడ వాళ్ళు, ఈస్ట్ గోదావరి వాళ్ళు. రైట్, ఫైజర్ బక్తియార్ గారు, దీనిపై న్యాయపరంగా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? పోలీసులు కొంతమంది చూసి చూడనట్లుగా వ్యవహరించారనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి.